నేనైతే మీ శిల్ప ముద్రాజ్ ఈ రోజైతే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను, చూసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నా కూతురు వీడియో స్టార్ట్ చేయగానే వస్తుంది, ఫోన్ పట్టుకొని లాక్కుంటుంది. సో టాపిక్ మాట్లాడుకుందాం. టాపిక్ ఏంటంటే, నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను కదా. ఇప్పుడున్న జనరేషన్లో ఈ హెల్త్ ఇష్యూ చాలా మందికి ఉందండి, నాకే కాదు చాలా మందికి ఉంది. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, సో నాకు ఉన్న హెల్త్ ఇష్యూ ఏంటంటే నోస్ ప్రాబ్లం అండి. నోస్లో పాలిక్స్ అంటారు కదా, పాలిక్స్ నాకైతే ఉన్నాయి. సో వాతావరణం అయితే చల్లగా ఉంటే నాకు పడదన్నమాట. విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి, ముక్కు గారుతూ ఉంటుంది. అసలు ఇంకా వాత చెప్పుకోలేము మనము. ఆవిరి పట్టినా సరే, ఇంకేం చేసినా కూడా అసలు తగ్గదు. ఇంకా రెండు రకాలు ఇందులో, ముక్కులో పాలిక్స్ ఉండడం వేరు, ముక్కులో కండ పెరగడం వేరు. సో పార్ట్ 1 పార్ట్ 2 రెండు తీస్తున్నాను నేను ఈ టాపిక్ మీద. ఇదేంటంటే పార్ట్ 1లో పాలిక్స్ గురించి తెలుసుకుందాము, పార్ట్ 2లో ముక్కులో కండ పెరగడం గురించి తెలుసుకుందాము. నాకైతే ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నా కర్మ. ఇంకా ఏం చేస్తాము, అసలు ఈ పాలిక్స్ ఎందుకు వస్తాయి, ముక్కులో కండ ఎందుకు పెరుగుతుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం పార్ట్ 1లో. సో ఎందుకంటే ఇప్పుడున్న గాలి, మనం పీల్చే గాలి ఏదైతే ఉందో పూర్తిగా కలుషితం అయిపోయిందన్నమాట. వాహనాల వల్ల వచ్చే పొగ వల్ల, అలాగే మనం వాతావరణంలో పంటలకి ఎరువులు సప్లై చేయడము, మందులు కొట్టడము, ఇవన్నీ బాగా పొల్యూషన్ అయిపోవడం వల్ల గాలి కూడా పొల్యూషన్ అయిపోయి, మనము గాలి పీల్చుకోవడం వల్ల అది పొల్యూషన్ కారణంగా మనకు ముక్కులో పాలిక్స్ ఏర్పడము, కండ పెరగడము. ఈ హెల్త్ ఇష్యూ ఒక 100 మందిని తీసుకుంటే అందులో 70% మందికి ఇప్పుడు వస్తుందండి. ఒక 30% మంది మాత్రమే మంచిగా ఉంటున్నారు, మిగతా 70% మందికి కూడా చాలా మందికి ఉంది ఈ హెల్త్ ఇష్యూ. నేను హాస్పిటల్కి వెళ్తే అసలు చూసి చాలా అంటే చాలా షాక్ అయిపోయాను. చిన్న పిల్లలకండి, అసలు చిన్న పిల్లలకు కూడా ఈ నోస్ ప్రాబ్లం వస్తుంది. నోస్లో పాలిక్స్ పెరగడము, కండ పెరగడం చిన్న పిల్లలకి. మా కూతురు కన్నా చిన్నగా ఉన్నారు అసలు హాస్పిటల్లో, వాళ్ళకు కూడా సర్జరీ చేస్తున్నారు. అసలు నాకు కూడా సర్జరీ ఇచ్చారు, కానీ నేను చేయించుకోలేదు. ఇప్పుడు మినిమం 4 ఇయర్స్ అవుతుంది నాకు ఈ ప్రాబ్లం వచ్చి. 4 ఇయర్స్ నుంచి ఏమవుతుందిలే అనేసి నేను ఇక నెగ్లెక్ట్ చేస్తూనే వచ్చాను. ఎందుకంటే మనం ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నా కూడా, కట్ చేయించుకున్నా కూడా మళ్ళీ వస్తాయి అనేసి చెప్పారు నాకు తెలిసిన డాక్టరు. కానీ ఏంటంటే మనము కొన్ని జాగ్రత్తలన్నీ పాటించాలి. జాగ్రత్తలు, మంచి ఫుడ్ వాళ్ళు కొన్ని చెప్తారన్నమాట. కొన్ని తినకూడనివి చెప్తారు, కొన్ని తినేటివి చెప్తారు. మనము మంచిగా పాటించాలి, రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అన్ని ఏది పడితే అది తినడము, ఎట్లా పడితే అట్లా తిరగడము. ఇప్పుడు డస్ట్ కూడా నాకు సరిగ్గా పడదు, ఇల్లు ఊడ్చిన బాగా దుమ్ము ఉన్నా కూడా నాకు పడదు. అసలు విపరీతంగా తుమ్ములు, అసలు కంటిన్యూగా మినిమం ఒక 50-60 తుమ్ములు వస్తాయి. ఇక డే నుంచి నైట్ వరకు పడుకుంటే నిద్ర పట్టదు, శ్వాస సరిగ్గా రాదు. అసలు ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇంకా తలనొప్పి అయితే మామూలుగా ఉండదు అసలు. తలనొప్పి ఇక ఈ మాడు మొత్తం విపరీతంగా గుంజుతుంది. ఈ పాలిక్స్ ఉంటాయి కదా, ఇక్కడ అన్నీ కూడా గాలికి సంబంధించిన వాల్స్ అనేవి ఉంటాయంట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కండ పెరగడం కారణంగా ఇదంతా కూడా పెరుగుతుంది. ఇక్కడ నుంచి చెవు దగ్గరికి మనం వెళ్ళగానే డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైట్ ఉంటుంది ఇంత పొడుగ్గా, ఆ లైట్ పెట్టి చెవులో చూస్తాడు. చెవులో చూసిన తర్వాత నోస్లో కూడా చూస్తాడు. ఈ కండ ఇక్కడ వరకు పెరిగింది, పాలిక్స్ ఉన్నాయా లేకపోతే కండ పెరిగిందా అనేసి. కండ పెరగడం వేరు, పాలిక్స్ వేరు, ఇవి రెండు చెప్తాను నేను. నాకైతే ఒక సైడు పాలిక్స్ వచ్చాయి, ఒక సైడు కండ పెరిగింది. సో నాకు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అసలు. ఇక వర్షాకాలము, చలికాలం అయితే నేను తట్టుకోలేను ఇంకా. అందుకే నాకు చాలా వీడియోస్లలో చూడండి, నేను జలుబైనట్టుగానే మాట్లాడతాను, మన వాయిస్ కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది అన్నమాట. సో సర్జరీ చేసుకోవడమే బెస్ట్ అని చెప్తాను. చాలామంది సర్జరీ చేసుకుంటారు, ఇంట్లో హోమ్ రెమెడీస్ ఉంటాయి, అవి కూడా పాటిస్తారు. పాలిక్స్ ఎలా ఉంటాయి అసలు అనేది తెలుసుకుందాము. ఈ పాలిక్స్ ఏంటంటే చిన్నగా రౌండ్గా ఇట్లా గ్రేప్స్ మాదిరిలో ఉంటాయి అన్నమాట. మనకి ఈ సైడ్లకు వస్తూ ఉంటాయి అవి కూడా. నోస్ లోపల ఈవినింగ్ అయితే చాలా అసలు మా కాలనీలో గేట్ల ముందట అమ్మలక్కలందరూ కూర్చొని ఇక ముచ్చట్లన్నీ చెప్తుంటారు. బయటికి వెళ్ళి కాసేపు కూర్చుందామని కూడా ఆ ముచ్చట్లు పోయి. సో ఇక్కడ నేను బయట కూర్చున్నాను, బయట నుండి అరుపులు ఎంత లాగా వినిపిస్తున్నాయి చూడండి. అట్లుంటుంది మన ఆడలతో, మామూలుగా ఉండదు.
సో ఈ గ్రేప్స్ లాగా రౌండ్గా మన సైడ్కి నోస్ సైడ్కి మధ్యలో ఒక బోన్ అనేది ఉంటుంది. మీకు ఇటొక హోల్ ఉంటుంది, ఇటొక హోల్ ఉంటుంది, మధ్యలో బోన్ ఉంటుంది ఎవరికైనా సరే. సో ఆ సైడ్లకి మనకి ఇవి రౌండ్గా వస్తాయి పాలిక్స్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి ఉబ్బుతాయి. ఉబ్బడం కారణంగా మనకి తుమ్ములు రావడము, నోస్లో నుంచి చీమిడి రావడము, వాటర్ రావడము, మనము ఆవిరి పట్టిన ఆ కాసేపే రిలాక్స్గా ఉంటుంది. మళ్ళీ వాతావరణం చల్లగైతే సేమ్ కంటిన్యూ అవుతుంది. తలనొప్పిగా ఇదంతా ఇట్లా విపరీతమైన తలనొప్పి వస్తుంది. నాకైతే అసలు మామూలుగా ఉండదు. ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గదు, అసలు పడుకుంటే నిద్ర పట్టదు. ఇంకా నాకు దగ్గు, ఒకప్పుడైతే అసలు దగ్గు మామూలుగా వచ్చేది కాదు, ఇప్పుడైతే తగ్గింది. మనకు నంజు కూడా విపరీతంగా తయారవుతుంది. అసలు మనం ఏం తినకుండా నంజు కూడా తయారవుతుంది ఈ ప్రాబ్లం ఉంటే. నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి అసలు నేను సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను, కానీ అసలు కుదరట్లేదు. ఇంకా చేయించుకోవాలి. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. పాలిక్స్ వేరు, ముక్కులో కండ పెరగడం వేరు. ఈ పార్ట్ 1లో నేను పాలిక్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఈ పాలిక్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వస్తాయండి. ఇది వంతెన వారిగా కుటుంబంలో మా నాన్నకు ఉన్నాయి, మా నాన్నమ్మకు ఉన్నాయి, నాకు కూడా వచ్చినాయేమో, వంతెన వారిగా వచ్చిందేమో అని అనుకోవద్దు. వంతెనకి వారసత్వానికి ఈ పాలిక్స్కి అసలు ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు మనం పీల్చుతున్న గాలి ద్వారానే ఈ పాలిక్స్ అనేవి వస్తాయి. ఈ పాలిక్స్ మా నాన్నమ్మకి ఉన్నాయి, మా డాడీకి ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. అసలుకు మా అమ్మ ఏమంటుందంటే వారసత్వంగా వంతెన తిరిగి వస్తున్నాయి, మీ నాన్నమ్మకు ఉన్నాయి, మీ డాడీకి ఉన్నాయి, నీకు కూడా ఉన్నాయి, సో అందుకే వచ్చింది నీకు అని మా అమ్మ అంటది. కానీ నేనైతే అది నమ్మను. మా అమ్మ అనేది అయితే అది మీ డాడీకి ఉన్నాయి, మీ నాన్నమ్మకు ఉన్నాయి, నీకు కూడా అందుకే వచ్చినాయి అని. కానీ మనం చదువుకున్న వాళ్ళం కదా, మనకు తెలుసు కదా, సో వాళ్ళు అట్లనే అంటారు కాబట్టి వినట్టు వదిలేయాలి. నేనైతే నమ్మను. మనం పీల్చే గాలి ద్వారానే వస్తాయి. వారసత్వ పరంగానో లేకపోతే కుటుంబం తిరిగనో అస్సలు రావు. మీరు అట్లా అనుకోవద్దు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఉన్నాయి ఇవి. కొందరికి ఏంటంటే తగ్గిపోతున్నాయి. మనము ఆవిరి పట్టడము, ట్యాబ్లెట్స్ వాడడము, డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ చూస్తాడు ఫస్ట్ ఏ మోతాదులో పాలిక్స్ ఉన్నాయి, ఇవి మందులతో తగ్గుతాయా లేకపోతే సర్జరీ చేయాలా అనేది వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. మందులు ఇస్తారు, మందులతో తగ్గితే మందులు ఇస్తారు, మందులు రెగ్యులర్గా వాడాలి, వాళ్ళు చెప్పినట్టుగా ఫుడ్ తీసుకోవాలి. సో బయట ఎక్కువ పొల్యూషన్లో తిరగకూడదు, డస్ట్ ఇలాంటివి కొంచెం దూరంగా ఉండాలి. మాస్క్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్తాను. సో నేనైతే బయటకు వెళ్తే ఖచ్చితంగా మాస్క్ యూజ్ చేస్తాను. కొందరు ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లం ఉంది అనుకోరు, ఏదో ఫ్యాషన్కి పెట్టుకున్నారు అనుకుంటారు. సో ఈ పార్ట్ 1లో పాలిక్స్ గురించి చెప్పాను కదా. మీకు ఎవరికైనా ఈ పాలిక్స్ ప్రాబ్లం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. అసలు ఇక నోజిల్ డ్రాప్స్ అయితే అసలు డైలీ వాడుతూనే ఉంటాను నేను. పడుకునే ముందు ఆ డ్రాప్స్ వేసుకుంటేనే గాలి వస్తుంది కదా, సో అవి వాడడం కూడా మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంటుంది. మందులు వాడాలని సజెషన్ ఇస్తారు, నోజిల్ డ్రాప్స్ కూడా ఇస్తారు, కానీ మళ్ళీ వాటి ద్వారా కూడా మనకు కొంచెం మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏదైనా వాడే మోతాదులోనే వాడాలి. సో డాక్టర్ని కన్సల్ట్ అయితేనే ఇప్పుడు డాక్టర్ మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చెప్తారు. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో ముక్కులో కండ పెరగడం అంటే ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇప్పుడైతే పాలిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇది కేవలం మనం పీల్చుకునే గాలి ద్వారా మాత్రమే వస్తుంది. మన బాడీకి సంబంధించి ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుందండి. మన బాడీలో ఉన్న దాన్ని బట్టి కూడా వస్తుంది అన్నమాట. కొందరి బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, అన్నిటినీ తట్టుకోగలుగుతుంది. కొందరి బాడీ అట్లా ఉండదు కదా. నా బాడీ అయితే అట్లా కాదండి. అసలు నేను ఏది తట్టుకోలేను. అసలు చిన్నప్పుడైతే బాగుండేదాన్ని, ఇప్పుడేంటి అసలు నేను ఏమీ తట్టుకోలేకపోతున్నాను. ఎందుకో పెరుగుతున్న కొద్దీ అట్లా అయిపోతుంది. మనం తినే ఫుడ్ వల్ల కూడా ఉంటుంది కదా. కొందరు మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి కొందరు బలంగా ఉంటారు, ఏది వచ్చినా కూడా తట్టుకోగలుగుతారు. కానీ కొందరు అట్లా కాదు కదా. సో మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శిల్ప ముద్రాజ్. వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. బాయ్ బాయ్.